హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాహుల్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తర్వాతకి వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఉన్నదైతే డీర్ఫిల్, ఇది ప్లానో టెక్సస్లో ఉంది. ఇది ఒక కమ్యూనిటీ అనమాట. మొత్తం లైటింగ్స్ అయితే ఇక్కడ క్రేజీ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో చూసిన యూఎస్లో అయితే. నేను ఎప్పుడు ఇలాంటి దానికి రాలేదు, ఇది నా ఫస్ట్ టైం అనమాట. ఇదైతే మా ఇంటి నుంచి అయితే 23 మైల్స్. సో ఇది లైటింగ్ ఫెస్టివల్ లాగా ఉంది అసలుకి. జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు, ఫుల్ రష్ ఉందన్నమాట. మొత్తం అయితే అసలుకి చూసినారుగా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కార్లు అయితే టూ మచ్ ఉందబ్బా. అసలు ఫుల్ ట్రాఫిక్. వెళ్తానికైతే మరీ చాలా స్లోగా వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా. లెఫ్ట్లో అయితే మనకి స్నో హాకీ డెకరేషన్ అయితే అవపడుతుంది. ఆ ఇంటి లైటింగ్స్ మొత్తం ఎల్లో కలర్గా ఉన్నాయి. మనకి ఇప్పుడు స్ట్రైట్గా చూసే వెహికల్స్ ఉన్నాయి. లెఫ్ట్లో అయితే మొత్తము డిఫరెంట్గా లైటింగ్స్ ఉన్నాయి. లెఫ్ట్ అయితే జనాలు మెల్లగా నడుచుకుని వెళ్తున్నారు. సో ఇక్కడ డెకరేషన్ అయితే నిజంగా క్రేజీ ఉంది. బక్కీస్ సింబల్ కూడా ఉంది. ఇంటి పైన అయితే శాంటా క్లాస్ కూడా ఉన్నాడు అనమాట. నిజానికి అయితే శాంటా క్లాస్ ఏమో ఇటు చూసినాము, నాకైతే ఒక గిఫ్ట్ ఇచ్చేమో మర్చిపోకు క్రిస్మస్కి. ఫైనల్గా అయితే ఆ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాము. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఏం చేయాలి, లైన్లో అయితే వెయిట్ చేయాలా. సో మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చామనుకునే లోపల మా లెఫ్ట్ కొట్టనికి లేదు, రైట్ మాత్రమే కొట్టాలా. స్టాప్ సైన్ దగ్గర ఆగిపోయినాం. మా ఆవిడైతే లెఫ్ట్ కొడదామంటే రైట్ కొట్టాలి బ్రో అంటున్నాడు. ఏం చేయలేం. రైట్కి వచ్చేసినాక మా గుర్రం అయితే మధ్యలో వచ్చింది. మా అసలు ఈ గుర్రం ఎందుకు వచ్చిందో ఏమో. మొత్తానికి అది ఇంటి దగ్గర మెరీ క్రిస్మస్ అని పెట్టినారు. ఈ డెకరేషన్ కూడా బాగుంది. ఆ చెట్టుకి లైటింగ్స్ బెటర్. మా వీళ్ళకి ఏమన్నా అవార్డ్స్ ఇస్తారో ఏందో నాకు తెలియదు, కానీ వీళ్ళది కూడా బాగుంది. హే శాంటా క్లాస్, ఎలా ఉన్నావు? క్రిస్మస్ చెట్టు భలే ఉందా, బెలూన్తో ఉంటుంది. శాంటా క్లాస్ కింద పడిపోయింది అక్కడ. ఇంటి దగ్గర అయితే డెకరేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇంటి దగ్గరకు వచ్చేసరికి డెకరేషన్ చాలా బాగుంది, లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళైతే ఎక్స్పెషల్లీ క్రిస్మస్ చెట్లు చాలా పెట్టారు. ఆ డెకరేషన్ మొత్తం క్రిస్మస్కి ఎక్కువ సంబంధించింది, క్రిస్మస్ ట్రీస్కి. వీళ్ళైతే టెక్సస్ సింబల్ పెట్టినారు. మా లైటింగ్స్ బాగున్నాయి. వీళ్ళైతే ఇంటి ముందర నో పార్కింగ్ అని పెట్టారు, పక్కన వాళ్ళకి వాళ్ళు డిస్టర్బెన్స్ కావద్దని. వీడియో కూడా మా బయటనే స్టాల్ పెట్టేసిండు, ఫుడ్ స్టాల్. పాప్కార్న్కి $5 అంట, వాటర్ బాటిల్కి $2. టూ మచ్ ఎక్స్పెన్స్ ఉంది వాడిది. పక్కన జనాలు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ లైటింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి, బాగున్నాయి. ఫైనల్గా అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. కొంచెం దూరంలో ఉంది. నేనైతే మొత్తానికి కార్లో నుంచి దిగాను అనమాట. ట్రాఫిక్ చాలా దూరం ఉంది. సో టైం ఛాన్సే పడుతుందని చెప్పి మనమే ఇంకా కొంచెం తొందరగా వెళ్ళి వీడియో తీద్దాం అనుకుని వెళ్తున్నాను. సో అక్కడ జనాలు అయితే కార్ల నుంచి బయటికి దిగినారు అనుకుంటా, అందుకని చాలా స్లో కదులుతుంది కార్స్ అయితే. సో ఫైనల్గా అయితే వచ్చాం. కొంచెం ఇది పక్కన ఇల్లు. ఈ ఇంటి దగ్గర మొత్తం క్రిస్మస్కి సంబంధించింది ఉంది. డెకరేషన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే జీసస్కి సంబంధించింది ఉంది. మనం అనుకున్న డెస్టినేషన్ ఇల్లు అయితే వచ్చేసినాం. ఫైనల్గా అయితే వచ్చేసాను డెస్టినేషన్కి. ఆల్మోస్ట్ లైక్ 40 minutes నుంచి వెయిట్ చేసిన ఈ జూన్కి అయితే ఈ డెకరేషన్ని. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. కానీ మొత్తానికి మరి వీలవ్వరా బాబు నా పక్కనే. అయ్యో సర్లేని పక్క నుంచి జరిగి వెళ్ళిపోదాం. సో వాళ్ళ ప్రైవసీని ఎందుకు మనం భంగం చేయడం. సో మొత్తానికి అయితే డెకరేషన్ అయితే క్రేజ్ ఉంది ఫ్రెండ్స్. అసలుకి నాకైతే పిచ్చి లేచిపోతుంది నిజంగా. అయితే ఆ డెకరేషన్ అయితే చాలా బాగుంది అనమాట. అక్కడ ఆ మెయిన్ డోర్ దగ్గర టెడ్డీ బియర్ లాగా ఏదో డిఫరెంట్ ఉంది. అదేదో ఇంకోటి పక్కన చూడండి, ఇక్కడ శాంటా క్లాస్ ఏదో స్కూల్ బోర్డుతో ఏదో ఉంది. అక్కడ క్రిస్మస్ చెట్టు చాలా పెద్దగా ఉంది, ఆ డిజైన్ కూడా. ఆ పైన చూడండి అసలుకి ట్రైన్, ఆ స్టాల్లో కూడా ట్రైన్ తిరుగుతుంది చిన్నగా. సో ఇక పక్కనే ఇంకొక ఇల్లు ఉంది. సో ఈ ఇల్లు కూడా కవర్ చేద్దాం అని చెప్పి వస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇంకా ఎట్లయినా నడుస్తూనే ఉన్నాం. మా కార్ రావడానికి చాలా టైం పడుతుంది. అంత లోపల మా వాడు వచ్చే లోపల నేను ఆ గల్లీ వరకు వెళ్ళి ఒక రౌండ్ వేసి రావచ్చు అని చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ కూడా డెకరేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న లైటింగ్స్ అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇవి ఓకే ఉన్నాయి. కొంచెం దూరం అంతే నడుచుకుని వెళ్తున్నాను. మొత్తానికి అయితే ట్రైన్ అండ్ లైట్స్తో పెట్టారు. పక్కనే బుల్ ఉంది, బుల్కి క్యాప్ ఉంది. పక్కన ఇంకో బుల్ బొమ్మలు ఉన్నాయి లైట్స్ తోటి. ఆపోజిట్లో అయితే ఎలాంటి డెకరేషన్ లేదు, జస్ట్ లైట్స్ ఫిక్స్ చేశారు వీళ్ళు.
సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ డెకరేషన్ అయితే స్టార్ వార్స్తో నిండిపోయి ఉంది మొత్తం. స్టార్ వార్స్ ఫ్యాన్స్ అనుకుంటా వీళ్ళు. శాంటా క్లాస్ అయితే మంచిగా చైర్లో కూర్చొని ఉన్నాడు. చూనికి బాగుంది. ఆపోజిట్లో అయితే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికైతే ఎంట్రన్స్లో 2 స్టార్స్ ఉన్నాయి అనమాట. స్టార్ షైనింగ్ భలే ఉంది. లెఫ్ట్లో ఏమో బియర్తో ఉంది, రైట్ సైడ్లో ఏమో ఒక క్రిస్మస్ చెట్టు ఉంది. అక్కడ ఏదో రంగుల రత్నం ఏదో చిన్న తిరుగుతున్నట్టుంది, అసలుకి స్లో మోషన్ లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.